హాయ్ అండి. ఇంకొక సింపుల్ స్నాక్స్‌తో మీ ముందుకైతే వచ్చానండి. ఇవి చూడడానికి బొబ్బట్లులా కనిపిస్తున్నాయి కదండీ! కానీ బొబ్బట్లయితే కాదు. ఇవి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్పు గోధుమ పిండిలోకి తగినంత సాల్ట్‌నైతే వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. దాని తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగైతే కలిపేసుకొని అరగంట సేపు అయితే పక్కనైతే పెట్టుకోండి. బాగా నానుతది. ఈలోపు మనము కర్రీనైతే ప్రిపేర్ చేసుకోవాలండి. కర్రీ కోసము ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పోపులు జీలకర్ర పచ్చిమిర్చిని వేసి ఇలా వేగించేసుకోండి. అవి వేగాక ఆనియన్స్ కూడా వేగించుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప పేస్ట్ని వేసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు కారము పసుపుని వేసి మొత్తం అంతా కలిసేలాగైతే ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసి మీడియంలోనే 2 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్ని అయితే తీసుకున్నానండి. ఎగ్ని తీసుకొని ఇలా రౌండ్ షేప్లోనైతే కట్ చేసుకుంటున్నానండి. అదే షేప్లోనే ఆనియన్ కూడా కట్ చేసేసుకోండి. ఇలా ఆనియన్స్ ఎగ్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ పిండిని అయితే తీసుకొని చపాతీ అయితే పాముకుంటున్నానండి. చపాతీ మరీ పలచగా కాకుండా కొంచెం తిక్కగా ఉండేలాగా అయితే పాముకోండి. దానిపైన కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా 4 దాంట్లోని మధ్యలోనైతే కర్రీని అయితే పెట్టేసుకుంటున్నానండి. మధ్యలో ఇలా కర్రీ పెట్టుకున్న తర్వాత దానిపైన ఎగ్స్ని అయితే ఒక్కొక్క దాన్ని పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ని అయితే పెట్టేసుకోండి మొత్తం అన్నిటిపైన. అలా ఎగ్స్ని పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఆయిల్ అప్లై చేసుకోవడం వలన మనకి దీనిపైన ఇంకొక చపాతీ వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుందండి. సో అలా ఆయిల్ అప్లై చేసుకొని పైన ఇంకొక చపాతీ వేసుకొని ఇలా కొంచెం కొంచెం చుట్టూ ప్రెస్ చేసేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. దాని తర్వాత మన దగ్గర గ్లాసెస్ కానీ లేదంటే ఏదైనా చిన్న బాక్సెస్ కప్పులు కానీ ఉంటాయి కదండి, వాటితోటి ఇలా ప్రెస్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే డివైడ్ చేసుకోండి. మిగిలిన వేస్ట్ మొత్తము తీసేసి పక్కనైతే పెట్టేసుకోండి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న వాటిని ఒక పెనం పైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని మీడియంలోనే 2 పక్కలా కాల్చేసుకోండి. ఇలా మీడియంలోనే కాల్చుకోండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టడం వలన మనకి కలర్ బేగా వచ్చేసి మాడిపోయి లోపల అస్సలు ఉడకదండి. సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే ఫాలో చేసుకోవడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.